వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు మ్యాంగో రవ్వ కేసరిని చూపించబోతున్నాను. మ్యాంగోస్ బాగా దొరికే ఈ సీజన్లో ఒక్కసారైనా చేసుకోవాల్సిన రెసిపీ ఇది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ టైం పడుతుంది. అలాగే ఈ వేలో చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం. ముందుగా మ్యాంగో పీసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇది మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక బాండిని తీసుకుని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోండి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్లను యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సుజీ రవ్వను యాడ్ చేసుకోండి, బొంబాయి రవ్వను. ఈ రవ్వను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగించి యాడ్ చేసుకోండి. సో ఈ హాట్ వాటర్ని రవ్వలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. యాక్చువల్గా 1 కప్పుకి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తే వేడి ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగా ఉంటుంది. సో మనం ఇక్కడ మ్యాంగో పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సో అందుకే 3 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా రవ్వకి అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు షుగర్ పడుతుంది, కానీ నేను 1.5 కప్పు వరకు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యాంగో పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఈ షుగర్ అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఈ కరిగిన షుగర్ సిరప్ కూడా ఈ విధంగా రవ్వలో అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని రవ్వలో బాగా కలిసే వరకు కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ 2 బాగా కలిసే వరకు కలుపుకోండి. చూడండి, నెయ్యి అంతా పైకి తేలి చక్కగా కనిపిస్తుంది. అలాగే రవ్వ కేసరి కూడా రవ్వగా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉంటే ఆరిపోయిన తర్వాత కూడా మనకి గట్టి పడకుండా ఉంటుంది. సో వేడి ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం కేసరి ప్రిపేర్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము. పైన కూడా ఈ విధంగా గార్నిష్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్తో. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.